ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకప్పుడు మనుషులు కుక్కల్ని ప్రేమించేవాళ్ళ? లేదు కదా. ఇప్పుడు మొగుడు పిల్లల కంటే ఎక్కువ కుక్కల్నే ప్రేమిస్తున్నారు, ముద్దులాడుతున్నారు, మూతులు నాక్కుంటున్నారు. నెక్స్ట్ జనరేషన్లో ఖచ్చితంగా ఈ జాబితాలో గొర్రెలు కూడా వస్తాయి. రేణుక ప్లీజ్ రేణుక, నన్ను అర్థం చేసుకో. నువ్వు ప్రేమించిన ఆ రాజుగాడు తండ్రి కాబోతున్నాడు. అలాంటిది నిన్ను ప్రేమించిన నేను తండ్రి కాలేనా? ఇప్పటికే చూసిన వాళ్ళందరూ పెళ్ళయి ఇంతకాలం అయ్యింది, ఇంకా ఏ విషయం లేదా అని అడుగుతున్నారు రేణుక. నీ పెళ్ళం నీళ్లు పోసుకుందా అని కొందరు, కొడుకో కూతురునో ఎప్పుడు ఇస్తావా అని కొందరు, ఏమైనా లోపముందా అని కొందరు, అసలు నువ్వు మగాడివేనా మొగుడువేనా అని కొందరు. ఇలా అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక తప్పించుకొని తిరుగుతున్నాను రేణుక. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు గొర్రెవి. నిన్ను నా దోషం నివారించుకోవడానికి ఉపయోగించుకున్నాను గంతే. దానికి ఏం కావాలో అడుగు, అంతేగాని ఇలాంటి ఎదవ రమ్మలాడకు. నేను గుడికి వెళ్తున్నాను. రేణుక, ఏ మాటకా మాట. నువ్వు లంగావోణిలో అదిరిపోయావు రేణుక. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నిన్ను పెళ్లి చేసుకున్నాక నాకు ఒక దోషం ఏర్పడిందని పంతులు గారు చెప్పారు. ఆ దోష నివారణ జరగాలంటే నేను నువ్వు 3 రాత్రులు కలవాలంట రేణుక. పిచ్చి, నువ్వు తల్లివే అయితే గాని నాకున్న ఈ దోషం పోదంట రేణుక. నిన్ను తలకై పగలు కొడతా. గొర్రెలకు ఎక్కడైనా దోషాలుంటాయా? ఎవరో చెప్పిన పంతులు నీకు? పో ఇక్కడి నుంచి. అదేంటి రేణుక, నీ దోష నివారణకి మాత్రం నేను కావాలి, నా దోష నివారణకి మాత్రం నువ్వు ఒప్పుకోవు. నువ్వు ఒప్పుకోకపోతే ఈ గుడిలోనే అందరికీ మన పెళ్లి గురించి చెప్పేస్తా రేణుక. నాకు జరిగిన ఈ అన్యాయం గురించి అందరికీ తెలియజేస్తా. నేను ప్రాణాలతో ఉండేది నీకిష్టం లేదా? అంత మాట అనక రేణుక. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు పెళ్లి చేసుకున్న భర్తని. నీ మీద అన్ని రకాల హక్కులు నాకు ఉంటాయి. ఒక ముద్దు పెట్టుకుంటా రేణుక. నీ గొర్రె మొహానికి నేను మాట్లాడటమే ఎక్కువ, ఇంకా ముద్దు కూడానా? అయితే నువ్వు గుళ్ళోకి వెళ్ళడం కూడా కుదరదు. నువ్విప్పుడు వెళ్ళకపోతే నేను చచ్చినంతొట్టు. అయ్యయ్యో, సరే సరే, కాంప్రమైజ్ అవుదాం. ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొనిరా, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకొని ప్లాన్ చేసుకుందాం. పో. రేణుక, నేను బ్రతకలేను నువ్వు లేక. మెల్లగా. రేణుక, నువ్వు వచ్చాకే నా బతుకు తికమాక. అయ్యో, నిన్ను నీకు దండం. పో రేణుక, మన మధ్య వద్దు ఇక, దూరమేక. నేను వస్తున్నా, చూసుకోయక. దీనమ్మ ప్రేమ పేరేంటో గాని గొర్రెను కూడా కవిని చేయగలదు, కవిని కూడా గొర్రెని చేయగలదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.